మన జీవితాన్ని నడిపించే అసలు శక్తి ఏంటి? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనం చూస్తున్న ప్రపంచం వేరు, దాని వెనకున్న నిజం వేరని. మరి ఆ వాస్తవికతకు మనకు మధ్య ఒక తెరలా పనిచేసే ఆ మాయ అంటే ఏమిటి? ఇవి కేవలం ప్రశ్నలు కాదండి, జీవితం యొక్క అసలైన అర్థాన్ని చెప్పే కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు. రండి, ఈరోజు మనం ఈ మాయ వెనుకున్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ ప్రపంచం, మనం చూస్తున్నది, వింటున్నది, అనుభవిస్తున్నది ఇదంతా నిజమేనా, లేక మన అవగాహనలోనే ఏదైనా పొరపాటు జరుగుతోందా? ఈ చిన్న ప్రశ్నే మన ఈ అన్వేషణకు నాంది. ఈ సందేహం కొత్తదేం కాదు. యుగయుగాలుగా ఎందరో సత్యాన్వేషకులను వేధిస్తూనే ఉంది. నారాయణ అనే ఒక శిష్యుడు తన గురువునడిగిన ఈ 2 ప్రశ్నలే మన ఈ విశ్లేషణకు మూలం. 1. స్వచ్ఛంగా ఉండే ఆత్మ ఈ మాయ అనే వలలో ఎందుకు చిక్కుకుంది? 2. అసలు దేవుడు ఈ మాయను ఎందుకు సృష్టించాడు? సరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మనమొక ప్రయాణం చేద్దాం. ముందుగా ఈ ప్రశ్న ఎందుకు అంత ప్రాథమికమైనదో చూద్దాం. ఆ తర్వాత మాయ అంటే ఏంటో, దాన్ని ఎందుకు సృష్టించారో తెలుసుకుందాం. ఆపై మన జీవితంలో బాధ పాత్రను అర్థం చేసుకుని చివరగా ఈ మాయను దాటే మార్గమేమిటో అన్వేషిద్దాం. సో, ఫస్ట్ పాయింట్, ఒక ప్రాథమిక ప్రశ్న. నారాయణ అడిగింది కేవలం తనొక్కడి సందేహం కాదు, అది సత్యాన్ని వెతికే ప్రతి ఒక్కరి ప్రశ్న. ఎందుకంటే దీనికి సమాధానం దొరికితేనే జీవితం ఎందుకిలా సాగుతోందో మనకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. అసలీ మాయ అంటే ఏమిటి? చాలామంది అనుకున్నట్టు ఇది మన ఆత్మను పాడుచేసేదో, నాశనం చేసేదో కాదు. మరి దీని అసలు స్వరూపమేంటి తెలుసుకుందాం. చూడండి, ఆత్మ అనేది ఒక స్వచ్ఛమైన వెలుగులాంటిది, నిత్య చైతన్యం. మాయ ఆత్మను మార్చలేదు, దానిమీద ఏ ప్రభావం చూపలేదు, కేవలం మన చూపుమీద ఒక పరదా వేస్తుందంతే. అంటే మన పర్సెప్షన్ని, మన అవగాహనను మారుస్తుంది. ఆత్మ ఎప్పటికీ స్వచ్ఛంగానే ఉంటుంది, కాని మాయ వల్ల మనం దాన్ని వేరేలా చూస్తాం, అంతే. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే రంగుల కళ్లజోడు పెట్టుకున్నట్టు అనమాట. ఆ కళ్లజోడు పెట్టుకుంటే ప్రపంచమంతా రంగురంగులుగా కనిపిస్తుంది. దానివల్ల ప్రపంచం మారలేదు కదా, కేవలం మన చూపే మారింది. మాయ చేసే పని కూడా సరిగ్గా ఇదే. గురువుగారు చెప్పిన ఈ ఉదాహరణ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. కదలని నీటిలో సూర్యుడి ప్రతిబింబం వంకరగా కనిపిస్తుంది. అలా కనిపించినంత మాత్రాన సూర్యుడు వంకరగా ఉన్నాడా? లేదు కదా. మధ్యలో ఉన్న నీరు అనే మాధ్యమం వల్ల ఆ చూపు మారింది. అలాగే మనస్సు, శరీరం అనే మాధ్యమాల ద్వారా చూసినప్పుడు ఈ ప్రపంచం ఒక భ్రమలా కనిపిస్తుంది. ఓకే, మాయంటే ఏంటో అర్థమైంది. కాని అసలు ప్రశ్న, అసలు దేవుడు దీన్ని ఎందుకు క్రియేట్ చేయాలి? ఈ పెద్ద నాటకం వెనుక ఉన్న దైవిక ఉద్దేశ్యం ఏమయ్యుంటుంది? ఇప్పుడు చూద్దాం. దీని వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంది. 1. ఆత్మ తన గురించి తాను తెలుసుకోవాలి, దానికి అనుభవం కావాలి కదా. 2. ఆ అనుభవం పవర్ఫుల్గా ఉండాలంటే అది 100% నిజంలా అనిపించాలి. అందుకే 3. ఈ మాయ అనే స్టేజ్ అవసరమైంది. మనం కలలో భయపడినప్పుడు అది నిజమని నమ్ముతాం, అప్పుడే అనుభూతి కలుగుతుంది. అది కల అని తెలిస్తే ఇక భయమెందుకుంటుంది? ఇక్కడ కూడా అంతే అనమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మాయ అనేది మనకు పడిన శిక్ష కాదు, అదొక ట్రైనింగ్ గ్రౌండ్. ఇది మనల్ని మోసం చేయడానికి కాదు, మనల్ని మనం తెలుసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఒక చిన్నపిల్లాడు నడక నేర్చుకోవాలంటే కింద పడాలి, లేవాలి, మళ్ళీ పడాలి. అది శిక్ష కాదు, నేర్చుకోవడంలో ఒక భాగం. సరిగ్గా అలాగే ఆత్మ కూడా మాయలోని రకరకాల అనుభవాల ద్వారా పడి, లేచి ఎదగడానికే ఈ మార్గముంది. ఇక్కడే అందర్నీ వేధించే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంతా బాగానే ఉంది, ఈ ట్రైనింగ్ అంతా ఓకే, కాని మరి ఈ బాధెందుకు? ప్రేమమయుడైన దేవుడి ప్లాన్లో ఈ బాధకు చోటెక్కడ? దీని వెనుకున్న కారణాన్ని ఇప్పుడు చూద్దాం. సుఖంగా ఉన్నప్పుడు అంతా హాయిగా ఉంటుంది, మనం దాని గురించి పెద్దగా ఆలోచించం, ప్రశ్నలు అస్సలు వేసుకోం. కాని ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడే మనసు లోపలికి చూడటం మొదలుపెడుతుంది. అసలు జీవితం ఎందుకిలా ఉంది అని ప్రశ్నించుకుంటుంది. అక్కడే అసలైన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది. అంటే బాధ మనల్ని విరగొట్టడానికి కాదు, మనలో నిద్రపోతున్న జ్ఞానాన్ని మేల్కొలపడానికి ఉంది. సుఖం కేవలం అనుభవాన్నే ఇస్తే, బాధ అనేది అవగాహనకు దారి చూపిస్తుంది. ఆ బాధ నుంచే జ్ఞానోదయం పుడుతుంది. సో,
మాయ స్వభావం, దాని ఉద్దేశ్యం, బాధపాత్ర ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: ఈ భ్రమ అనే చక్రం నుండి బయటపడటమెలా? ఆ వెలుగును ఎలా కనుగొనాలి? మాయను ఎలా దాటాలి? దేవుడు సమస్యను ఇచ్చి ఊరుకోలేదు, దాని సొల్యూషన్ కూడా మనలోనే పెట్టాడు. అవే ఈ 3 తాళాలు. 1 ఆత్మజ్ఞానం, అంటే మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. 2 అచంచలమైన భక్తి. 3 ఏ రాగద్వేషాలు లేని స్వచ్ఛమైన నిర్మలమైన మనసు. ఈ 3 కలిసినప్పుడు మాయపట్టు దానంతట అదే బలహీనపడుతుంది. ఈ మాట ఎంత అద్భుతమైన సత్యమో కదా! చీకటిని తరిమికొట్టాలంటే దానితో ఫైట్ చేయాల్సిన పనిలేదు. జస్ట్ ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, చీకటి మాయమవుతుంది. మాయ కూడా అంతే, దానితో యుద్ధం చెయ్యక్కర్లేదు. మనస్సులో జ్ఞానం, భక్తి అనే దీపాన్ని వెలిగిస్తే చాలు, మాయ అనే చీకటి దానంతట అదే తొలగిపోతుంది. చూశారా, దేవుడూ పరీక్షనిచ్చాడు, జవాబును కూడా మన గుండెలోనే దాచాడు. మరి ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను మన చేతిలోనే పెట్టాడు. ఆ స్వేచ్ఛే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: మనకు దొరికిన ఆ స్వేచ్ఛతో మనం చీకటివైపు నడుస్తున్నామా, లేక వెలుగువైపు అడుగులేస్తున్నామా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిస్తున్నాను.